అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల పులగం చేద్దాం నేను మా బాబుకి అనుకుంటున్నాము. ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామండి. ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు మనం రైస్ తీసుకొని దాన్ని మనం కడిగేసి వాష్ చేసుకొని అట్లా ఒక పావుగంట పక్కన పెట్టి వదిలేసేయాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని పావుగంట తర్వాత ఆ పెసరపప్పు, బియ్యము 2 వేసేసి మనం బాగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి మనం 3 కప్స్ వాటర్ వేసుకోవాలండి మొత్తం మీద. 3 కప్స్ వాటర్ వేసేసుకొని మనం కొంచెం ఒక లైట్‌గా కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వస్తే మెత్తగా బావుంటుందండి. పిల్లలకి కాబట్టి మెత్తగా బావుంటుంది. తర్వాత దాంట్లో తీసేసి తగినంత ఉప్పు టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పేసేసుకొని ఇంక దాంట్లో తాలింపు వేసుకోవాలి. తాలింపుకి నేను నెయ్యి బావుంటుందని నెయ్యి వేస్తున్నాను. దీంట్లోకి నెయ్యే బావుంటుంది. నెయ్యి వేసేసుకొని మనం తాలింపు దినుసులు, అలాగే తర్వాత ఎండుమిర్చి, మనం తర్వాత ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు ఇవన్నీ కూడా మనం వేసేసి సిమ్‌లో అలా దోరగా మనం తాలింపు ఫ్రై చేసేసుకోవాలండి. ఇంక దీన్ని ఈ ఫ్రై అయిన తర్వాత ఇవి బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అన్నీ వేగిన తర్వాత తాలింపులోనే మంచి టేస్ట్ వస్తుందండి ఇది. ఇంక దీన్ని మనము పులగంలో వేసేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంకా దీంట్లో చెప్పాలంటే కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకుంటారు నచ్చిన వాళ్ళు. ఇంక కొంచెం మిరియాల పొడి కూడా వేసాను. మా బాబుకి లైట్‌గా కోల్డ్ ఉంది. ఇంక దీన్ని బాగా కలిపి పెట్టేసుకొని మా బాబుకి పెట్టడం కోసం సర్వ్ చేసుకున్నాను. మీకు కూడా నచ్చితే మీ ఇంట్లో తయారు చేసుకొని మీ పిల్లలకు కూడా మంచి ఫుడ్‌గా పెట్టండి.